హాయ్ అండి, వెల్కమ్ టు దీపికా ప్రసాద్ బ్లాగ్స్. నేను మీ దీపిక. ఈరోజైతే ఒక కొత్త వ్లాగ్ చేస్తున్నానండి. అదేమిటి అంటే ఫ్రెండ్షిప్ డే ఉంది కదండి, దానికోసమని ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ అయ్యాము. నా స్కూల్ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. అయితే నా స్కూల్ ఫ్రెండ్స్ని నేను కలుసుకున్నాను, చాలా డేస్ తర్వాత కలిశాను. అదేంటి అంటే చాలా డేస్ నుంచి ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి, కానీ మాకు వీలు పడలేదు, అసలు కుదరలేదు. అయితే ఎలానైనా సరే ఫ్రెండ్షిప్ డే రోజు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అని అనుకున్నాము. ఈ విధంగా కలిసాము ఫ్రెండ్షిప్ డే రోజు. అయితే నార్మల్గా బడి చోడి కోటి ఇదంతా షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ వేసుకోవాలి అని డిసైడ్ అయ్యాము. ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి, మీరు కూడా చాలా వింటున్నారు, చాలామంది కూడా వేసుకుంటున్నారు ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ని. కాబట్టి మేమైతే కోటికి వచ్చామండి, బడి చోడిలో షాపింగ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇంకా అక్కడ బడి చోడిలో స్టార్ట్ అయిపోయి ఫ్లవర్స్ అవి తీసుకున్నాము. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఫ్లవర్స్ అవి తీసుకొని 2-3 బ్యాంగిల్ షాప్కి వెళ్ళాము. ఏ షాప్లో బాగుంటాయో మోడల్స్ వెరైటీస్ చూద్దాంలే, ఎందుకంటే ఒకటే షాప్లో ఎందుకు, 2-3 షాప్లో చూసి మనకి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకొందాంలే అని డిసైడ్ అయ్యాము మా ఫ్రెండ్స్ నేను కలిసి. అలా ఈ విధంగా నేను బడి చోడిలో షాపింగ్ కోసం అనేసి ఒక షాప్ నుంచి మరి ఇంకో షాప్కి బ్యాంగిల్స్ని చూసుకుంటూ వెళ్ళాము. అయితే ఒక షాప్లో చూసాము, కాకపోతే అన్నీ వర్క్ టైప్ బ్యాంగిల్సే ఉన్నాయి అనేసి మళ్ళీ అక్కడ నుంచి కూడా ఇంకా కొంచెం మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి రిటర్న్ వేరే షాప్లోకి వెళ్ళడం జరిగింది. ఆ షాప్లో మాత్రం ఎగ్జాక్ట్గా బడి చోడి ఆపోజిట్ టెంపుల్ ఉంటుంది కదండి, ఆ టెంపుల్ ఆపోజిట్లో కొంచెం ముందుకు వస్తే కబీర్ బ్యాంగిల్స్ షాప్ అని ఉందండి. వీళ్ళు కొత్తగా బ్యాంగిల్స్ పెట్టారు, షాప్ పెట్టారు. అయితే ఆ అంకుల్ వాళ్ళకి అడిగాం మేము, ఇక్కడ ఎలాంటి మోడల్స్ ఉన్నాయో ఫస్ట్ మాకు చూపించండి, ఓకే అనుకుంటే అప్పుడు తీసుకుంటాం అంకుల్ అని చెప్పాను. అయితే పర్లేదమ్మా రండి చూడండి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కావాలో అని అన్నారు. అయితే అక్కడ వెళ్ళాక చూసాం, బ్యాంగిల్స్ అన్నీ కూడా బాగా నచ్చాయి. మా ఫ్రెండ్స్ మేము కలిసి డిస్కస్ చేసుకున్నాము, ఏ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ వేసుకోవాలి ఒకసారి చూసుకుందాం, వెరైటీస్ అవి అనేసి. అలా మాతో మాట్లాడుకుంటూ అవి కబుర్లు చెప్పుకుంటూ ఆ షాప్లో బ్యాంగిల్స్ అవి చూసి అంకుల్ని ప్రైస్ డీటెయిల్స్ అడిగి తక్కువ చేయండి ప్రైస్, మీరు మరీ ఎక్కువ చెప్తున్నారు అంటే ఆ అంకుల్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చాడండి బ్యాంగిల్స్. చాలా వరకు చాలా తగ్గించి ఇచ్చాడు బ్యాంగిల్స్ రేటు. మీరు కూడా బ్యాంగిల్స్ కావాలి అంటే నేను మీకు వీడియోలో లాస్ట్లో ఫోటో పెడతానండి, విజిటింగ్ కార్డ్ అంకుల్ వాళ్ళది. చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాడు, బయటితో కంపారిజన్ చేసుకుంటే రేటు కూడా చాలా తక్కువగా తీసుకున్నాడు అంకుల్. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, వర్క్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ప్లెయిన్లో ఉన్నాయి, డిజైన్స్లో ఉన్నాయి, చాలా వరకు వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది బ్యాంగిల్స్లో. కాకపోతే ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ ఈ బ్యాంగిల్ షాప్కి విజిట్ అవ్వండి, రేట్ కూడా చాలా తక్కువకి ఇస్తున్నాడు కాబట్టి ఈ షాప్ని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా బ్యాంగిల్ స్టోర్లోకి వెళ్ళి మేము బ్యాంగిల్స్ అయితే నేను మళ్ళీ ఇంకా మా 2 ఫ్రెండ్స్ వచ్చారండి. ఒక ఫ్రెండ్ అయితే నార్మల్గా వీడియోలో కనిపిస్తుంది, ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది. తను ఏంటంటే ఇంకా కొంచెం వద్దు నేను వీడియోలో అలా రికార్డ్ చెయ్యకు అన్నది తను. సరే పర్లేదులే, కొంచెం మంది ఫీల్ అవుతారు కదా వీడియోస్లో, అందుకోసం అనేసి నేనేం తనని ఓకేలే పర్లేదు అని చెప్పేసి మా ఫ్రెండ్ నేనైతే ఓకే అని చెప్పేసి బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ కూడా చూసుకుంటున్నాము, మోడల్స్ వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ చూసుకుంటున్నాం. ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని అక్కడ ఫస్ట్ అయితే నేనే వేసుకున్నానండి బ్యాంగిల్స్. నేను మా ఫ్రెండ్స్ కలిపి ఇట్లా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకున్నామండి. దానికి స్టోన్స్ సైడ్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాము. ఈ అంకుల్ వాళ్ళది షాప్ అండి, ఒకసారి అంకుల్ని కూడా చూడండి. మీరు ఒకవేళ బడి చోడికి ఏమైనా వస్తే కనుక మీరు గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. అందుకనేసి నేను బ్యాంగిల్ షాప్లో కూడా అంకుల్ వాళ్ళది కూడా వీడియో తీశాను. పర్లేదమ్మా పోస్ట్ చేసుకోవచ్చు అని అన్నాడు అంకుల్. అలా ఈ విధంగా బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నానండి నేను. అందరము 3 ఫ్రెండ్స్ కూడా బాగా బ్యాంగిల్స్ అవి వేసేసుకున్నాము. ఇంకా మధ్యలో వాళ్ళు జోక్స్ వేయడము, నేను నవ్వుకోవడము, అలా చాలా డేస్ తర్వాత బయటికి వెళ్ళాము. మామూలుగా వెళ్తూ ఉంటాము రెగ్యులర్గా, అప్పుడప్పుడు కూడా బయటికి వెళ్తుంటాము. కాకపోతే ఈ మధ్యలో అయితే చాలా గ్యాప్ వచ్చిందనమాట. మేము బయటికి వెళ్ళక దాదాపు ఒక 5 to 6 months అయింది. మా ఫ్రెండ్ అయితే 1 month బ్యాక్ నుంచే అంటుంది, ఏమని అంటే ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ వచ్చాయి, వెళ్దాము వేసుకుందాం అని చెప్తుంది. కానీ ఇంకా మాకేంటంటే టైం కుదరట్లేదు,
కుదరట్లేదు, ఇంట్లో పిల్లలు, వాళ్ళకి పిల్లలు, ఇంకా వర్క్స్ పనులు అవి వీటిలో ఉండి మాకైతే అస్సలు టైం కుదరలేదు. దానివల్ల డిలే అవుతూ వచ్చింది. మేము ఎప్పటి నుంచో 1 మంత్ బ్యాక్ నుంచి మీట్ అవ్వాలి అనుకుంటున్నాము ఫ్రెండ్స్ అందరం కూడా, కానీ అస్సలు కుదరలేదు. కానీ ఎట్టకేలకైతే ఫ్రెండ్షిప్ డే రోజైతే మేమందరం మీట్ అవ్వడం జరిగింది. కాబట్టి బ్యాంగిల్స్ అవి ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ ఫస్ట్ అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా బ్యాంగిల్స్ని వేసుకోవడం జరిగింది. మీరు కనుక చూస్తున్నారు కదా వీడియో, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీపికా ప్రసాద్ బ్లాగ్స్. నాకు బ్యాంగిల్స్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ వేసుకుంటుందండి బ్యాంగిల్స్. నేను మా ఫ్రెండ్ని అడిగాను వీడియో తీయొచ్చా ఓకేనా అంటే పర్లేదు తీసుకో అని చెప్పింది. అయితే ఈ ఫ్రెండ్ వేసుకునేటప్పుడు అయితే వీడియో తీశాను. మధ్యలో ఇంకా ఫ్రెండ్స్ అంటే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి, ఫన్నీ జోక్స్ కామెడీ చేసుకుంటూ అలా ఈ విధంగా మేమైతే ఇలా వీడియోలో షూట్ చేసుకుంటూ కూడా వాళ్ళు నవ్విస్తున్నారు, నేను నవ్విస్తున్నాను వాళ్ళని. ఇట్లా ఈ విధంగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మా ఫ్రెండ్షిప్ డేని వీడియో రూపంలో తీశాను. ఈ విధంగా వచ్చింది. ఇలా మా ఈ ఫ్రెండ్ కూడా బ్యాంగిల్స్ వేసుకుంది. ఇలా ముగ్గురము కూడా వెళ్ళాము, ముగ్గురము బ్యాంగిల్స్ అవి వేసేసుకున్నాము అన్నమాట. ఈ విధంగా బ్యాంగిల్ షాప్లో వేసుకున్నాము. బ్యాంగిల్ స్టోర్ పేరు వచ్చేసి కబీర్ బ్యాంగిల్ స్టోర్ అండి. నేను లాస్ట్లో కూడా ఫోటో పెడతాను చూడండి. మీరు ఏమైనా బడిచోడి ప్లేస్కి వెళ్తే మాత్రం ఈ షాప్ని విజిట్ అవ్వండి. రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నాడు అంకుల్. అయితే నా కలెక్షన్ కూడా చాలా వరకు చాలా బాగుంది. అంకుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకైతే చాలా నచ్చినాయి ఇక్కడ బ్యాంగిల్స్. అయితే మీరు కూడా ఇక్కడికి వస్తే మాత్రం విజిట్ అవ్వండి. అలాగే అక్కడి నుంచి బయలుదేరాక ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకున్నామండి. మెయిన్గా ఫ్రెండ్షిప్ డే ఉంది కదా, దానికోసమని ఫ్రెండ్షిప్ బ్యాండ్ సెలెక్షన్ చేసుకున్నాము. అక్కడ పక్కకే రాగానే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నీ పెట్టారు. అలా మేము ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా కొనేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి అయితే ఒక రెస్టారెంట్కి వచ్చామండి. అది రామ్కోట్లో ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళిపోయేసి ఇంకేం లేదు, కాసేపు కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఎంతసేపు బయట ప్లేసెస్లో అటువైపు ఇటువైపు వెళ్ళినా కానీ కూర్చొని మాట్లాడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఫుడ్ ఆర్డర్ పెట్టేశామండి. ఫుడ్ అది లంచ్ చేసి ఆ తర్వాత ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నీ కూడా టేబుల్ మీద పెట్టాము చూడండి. ఒక్కొక్కరము కూడా మా ఫ్రెండ్స్ మేము కలిసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే కట్టుకున్నాము. ఈ విధంగా ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము. ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చిన్నప్పటి విషయాలు కానీ నార్మల్గా స్కూల్ డేస్లోని లైఫ్ అన్నీ ఇంకా ఫ్రెండ్స్ చాలా డేస్కి కలిసాం కాబట్టి ఫ్రెండ్షిప్ డే కాబట్టి అన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఫుడ్ అది తినేసి ఆ తర్వాత ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని కూడా కట్టుకున్నాం అన్నమాట. ఇంకా ఆ విషయాలు ఈ విషయాలు ఫన్నీ థింగ్స్ అన్నీ గుర్తు చేసుకున్నాము. అప్పుడప్పుడు మనం ఎలా చేసేవాళ్ళం చిన్నప్పుడు, అసలు ఇప్పుడు ఎలా ఉంది కదా, అసలు కుదరట్లేదు, అది ఇది అన్నీ ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని కట్టేసుకున్నాము. ముగ్గురము కూడా కట్టుకున్నాము. నేను ఒక ఫ్రెండ్ అయితే వీడియోలో కనిపించలేదు కదండి, ఆమెని లాస్ట్లో ఒక ఫోటోలో అయితే పెట్టాను. ఫోటో అయితే ఓకేలే అనింది తను. సరే పర్లేదులే అని చెప్పేసి ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నీ కూడా కట్టేసుకున్న తర్వాత నేను లాస్ట్లో అయితే మా ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్ అండ్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తున్నాను. బ్యాంగిల్స్ అవి నచ్చాయా, మీకు కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నారా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారా, అండ్ ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలా మీరేమన్నా చేశారా, ఫెస్టివల్ లాగా చేసుకున్నారా, ఫ్రెండ్షిప్ డే వ్లాగ్ ఇలా ఈ విధంగా చేశానండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దీపికా ప్రసాద్ బ్లాగ్స్.